నమస్తే వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగడం, ఆ అసెంబ్లీ సమావేశాలకి తెలుగునాట సుప్రసిద్ధ టీవీ ఛానల్స్ అని 4 ఛానల్స్ ని అనుమతించమని చెప్పని ఒక నియంత్రణతో పోకడలతో హుకుం జారీ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక రకంగా ప్రాథమిక హక్కుల్ని కాలరాసేందుకు ఈ పోకడలు చాలా స్పష్టంగా అద్దం పడుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ నేను యథాతథంగా మీకు ముందు చదివి మీకు ప్రజెంట్ చేసి ఆ తర్వాత నేను మీకు విషయంలోకి వెళతాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనటువంటి మీడియాను సభా కార్యక్రమాలు కవర్ చేయడానికి అనుమతించకపోవడం అప్రజాస్వామికం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియజేయడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ సమస్యల మీద ప్రజల వాణిని ప్రదర్శిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం లేదా ప్రసారం చేయకుండా చేయాలంటే ఆ విధంగా చేయకుండా మీడియాను నిరోధించాలని గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. అలాంటిది అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్ని నిరోధించడం అత్యంత గర్హనీయం. ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు, అవసరమైతే సూచనలు చేసేందుకు ప్రతిపక్షాలకు పూర్తి హక్కు ఉంది. మీడియా మాత్రమే అధికార విపక్షాల వైఖరిని నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది. మీడియా విధి నిర్వహణకు అనుమతించకపోవటం అంటే హక్కుల ఉల్లంఘన. పార్లమెంటులోనే ఇలాంటి ఆంక్షలు లేనప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎందుకు? ఇవి చాలా అమృత వాక్కులండి. మీడియా స్వేచ్ఛ మీద కానీ ప్రాథమిక హక్కులు కానీ. అయితే ఈ మాటలు మాట్లాడింది ఎవరై ఉంటారు? బహుశా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అనేటువంటిది ఎవరికైనా స్ఫురిస్తుంది కాదండి. ఏ మీడియానైతే అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పని నియంత్రణతో పోకడలతో స్పీకర్ ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయించాడో సాక్షాత్తు ఆయనే చంద్రబాబు నాయుడు గారే ఈ మాటలు మాట్లాడారు. ఇదేమిటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ అదేదో సినిమాలో డైలాగ్ లాగా అది నిన్నరా అని చెప్పి అనుకోవాలి. అంటే ఆయన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు గతంలో అసెంబ్లీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్లో మీడియా పాయింట్ అంటే అసెంబ్లీలో మీడియా కవరేజ్ కాదండి, దానికి ఎవరు అభ్యంతరం పెట్టాల, బయట మీడియా పాయింట్ ఉంటుంది. ఆ మీడియా పాయింట్ని ఏం చేశారంటే శీతాకాల సమావేశాల్లో అక్కడ ఆ పాసేజ్కి దానికి ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుందని కొంచెం వెనక్కి జరిపించారు. వెంటనే ఈయన స్పందించి మొత్తం మీడియా తరఫున వకాల్తా తీసుకొని అసెంబ్లీలో వార్తలు కవర్ చేసే వారికి ఇవన్నీ కూడా చేస్తారా అని చెప్పని ఆయన ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి రీతిలో చాలా పెద్ద ఎత్తున చాలా సీరియస్ అయిపోయి మాట్లాడారు. దీని మీకు డౌట్ ఉంటే నేను చెప్పింది ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే ఇంగ్లీష్ పత్రికలతో సహా ఈయన స్టేట్మెంట్ని ప్రచురించారు. మీడియా పట్ల, అసెంబ్లీలో మీడియా కవరేజ్ పట్ల ఇంత కన్సర్న్ ఉన్నటువంటి పెద్ద ఆయన పాపం ఇప్పుడు తన అధికారంలోకి వచ్చేసరికి ఏం చేశాడు? మీడియా పాయింట్ కాదు కదా, అసలు అసెంబ్లీ లోపలే మీరు ఎవరు రావడానికి వీలు లేదని చెప్పని అన్నాడు. అంటే ఇంతకంటే అణచివేత ధోరణి ఇంకేమైనా ఉంటుందా? పాలనా వైఫల్యాలతో తీవ్ర అసహనంతో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సామాన్య విద్యార్థుల వరకు, గ్రూప్ 2 పరీక్షలు రాసుకునే విద్యార్థుల వరకు అందరి మీద కూడా అసహనాన్ని ప్రదర్శిస్తూ చివరికి ఈ అసహనం ఈ వార్తల్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి సుప్రసిద్ధ ఛానల్స్ మీద కూడా ప్రచురించే స్థితికి వెళ్ళిందంటే పూర్తిగా నిరంకుశ పోకడలకి వెళ్ళిపోయింది ప్రభుత్వం అని చెప్పాలి. అయితే ఈ హక్కు వీళ్ళకు ఉందా అనంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్పీకర్కి హక్కు లేదు. ప్రాథమిక హక్కులు గొప్పవా, లేదు చట్టసభల్లో ప్రతినిధుల హక్కులు గొప్ప అనేటువంటి ఒక మీమాంస వచ్చినప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా విస్పష్టంగా చెప్పింది ఏంటంటే మీ హక్కుల కంటే కూడా ప్రాథమిక హక్కులే గొప్ప, ప్రాథమిక హక్కుల్ని ఎవరు కాలరాసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్స్ యాక్ట్ అంటారు దీన్ని. ఈ యాక్ట్ ప్రకారంగా కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కవరేజ్ చేసేటువంటి హక్కు జర్నలిస్టులకు ఉంది. 1977లో కూడా ఇలాంటిది ఒక ఇష్యూ జరిగినప్పుడు అప్పుడు కూడా ఈ హక్కు గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఎమర్జెన్సీ తప్ప భారతదేశంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఆంక్షలు ఎక్కడ విధించలేదు. ఎమర్జెన్సీ తర్వాత భారత రాజ్యాంగంలో 44వ చట్ట సవరణ తీసుకొచ్చి మీడియా స్వేచ్ఛను కాపాడేటువంటి చర్య తీసుకుంది కూడా ఆనాటి వాజ్పేయి గారి ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. బహుశా మరి ఈ బీజేపీ కూడా ఇందులోనే భాగస్వామి ఉంది. మరి ఇప్పుడు ఈ పని చేస్తున్న దానికి వీళ్ళేం మాట్లాడతారు అనేటువంటిది చూడాలి. అంతేకాకుండా
న్యాయస్థానంలో అనేక రకాలైనటువంటి జడ్జిమెంట్స్ కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చింది. భారతదేశంలో మీడియా హక్కుల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ ప్రకారంగా వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటివి ఉన్నాయి. ఈ ప్రకారంగా పత్రికలకు ప్రచురించే హక్కు, ప్రకటనలు సర్క్యులేట్ చేసేటువంటి హక్కు, టెలికాస్ట్ చేసేటువంటి హక్కు ఉంది. దీన్ని ఎవరు కూడా దాన్ని ఆపడం అనేటువంటిది సాధ్యం కాదు. మౌఖిక దృశ్య మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తిని చేయడం అనేటువంటిది 4th ఎస్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని మా ఆర్టికల్ 1950లోని ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏలో చాలా విస్పష్టంగా ఉంది. జడ్జిమెంట్స్ కూడా ఇవే చెప్పాయి. అంతేకాకుండా రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కావచ్చు, లేదు అన్నట్టయితే బెనెట్ కోల్మెన్ అండ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1972 కావచ్చు, ఇతరత్ర సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావచ్చు, యూనియన్ ఆఫ్ ఇండియా 1962లో కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ఎన్నో ఇష్యూస్లో ఇదంతా కూడా స్పష్టంగా చెప్తే, ఈ రోజున తగుదనమ్మా అని చెప్పని మొత్తం అంతా తమ చేతిలోనే ఉందనేటువంటి దీంతో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క అభద్రతా భావాన్ని, వాళ్ళ యొక్క అనిశ్చితిని, వాళ్ళ యొక్క అసహనాన్ని, వీటన్నిటిని కూడా స్పష్టం చేస్తుందనేటువంటిది చెప్పాలి. కాబట్టి ఇలాంటి కేసులు అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి. అలాంటిది మరి ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యవాదులు కానీ, పత్రికా స్వేచ్ఛను కోరుకునేటువంటి వారు కానీ, వీరందరూ కూడా గమనించాలి. ఈ దుశ్చర్యని, ఈ నిరంకుశ చర్యని, ఈ ఒంటెత్తుపోకడ చర్యని, హిట్లర్ బాపత చర్యల్ని ప్రతి ఒక్కరూ కూడా నిరసించి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవటం అంటే మన ప్రాథమిక హక్కులను కాపాడుకోవటం కింద భావించి దీని మీద ఒకటి మనం నిరసన తెలియజేస్తాం. కానీ కాలం ఎప్పుడు కూడా ఇలాంటి నియంతలకి బ్రహ్మాండమైనటువంటి జవాబు చెప్పిందనేది చరిత్ర చెప్తున్న సత్యం. రేపు వీళ్ళకు కూడా అటువంటి ఇదైతే తప్పదు. ఈ 3 నాళ్ళు ముచ్చటలాగా ఈ ఇప్పుడు చెలరేగిపోతే చెలరేగిపోవచ్చు కాక అంతిమంగా మాత్రం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానిదే విజయం, స్వేచ్ఛదే ఘన విజయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.